ఫ్రెండ్స్, మీ క్రిక్ చందు అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్రికెట్ న్యూస్కి సంబంధించి ఫస్ట్ వీడియో నా యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. ఈ యూట్యూబ్ క్రికెట్ న్యూస్ ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ పర్పస్ మనం డెఫ్ అండ్ డమ్ స్కూల్కి మనం సాయం చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే మనకు వచ్చే యూట్యూబ్ నుంచి ఇన్కంలో వాళ్ళకే సాయం చేస్తున్నాను ఒక 50%. అంటే మనకి సపోజ్ ఒక 1000 రూపీస్ వచ్చిందంటే ఒక 500 రూపీస్ వాళ్ళకి, ఓ 500 రూపీస్ ఇలా మన యూట్యూబ్ ఛానల్కి ఇలాగ నేను ప్లాన్ చేశాను అనమాట. సో ఈ క్రికెట్ న్యూస్ ఛానల్ సక్సెస్ అవ్వాలని చెప్పి మీరు కోరుకోండి. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. అలాగే రేపు పొద్దున్న మనకి ఇండియా అండ్ న్యూజిలాండ్ వరల్డ్ కప్ ఫైనల్ ఉంది ఫ్రెండ్స్. అది మనకేంటంటే లాస్ట్ 1 మంత్ నుంచి మనకి మ్యాచెస్ జరుగుతున్నాయి. చిన్న టీమ్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. నమీబియా కావచ్చు, నెదర్లాండ్స్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేకపోతే యూఎస్ఏ కావచ్చు, అన్నీ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. నాకు నచ్చింది ఏంటంటే అందరూ కూడా చాలా మంచి షాట్స్ ఆడారు ఫ్రెండ్స్. అంటే నమీబియా తీసుకోండి, లేకపోతే నెదర్లాండ్స్ తీసుకోండి, లేకపోతే అందరూ కూడా చాలా అంటే ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్స్ కూడా చాలా బాగా మంచి షాట్స్ ఆడారు. అది చాలా బాగా నచ్చింది ఈ వరల్డ్ కప్కి. సో అలాగే మనకి జింబాబ్వే అయితే సూపర్ 8కి కూడా వచ్చింది చిన్న టీముల్లో. నాకైతే సికిందర్ రాజా నేతృత్వంలో చాలా బాగా జింబాబ్వే అనేది పెర్ఫామ్ చేసింది. సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ T20 వరల్డ్ కప్ అనేది. ఎందుకంటే చిన్న టీమ్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాయి. అలాగే సూపర్ 8లో మనకి చాలా మంచి మ్యాచెస్ జరిగాయి ఫ్రెండ్స్. అంటే సౌత్ ఆఫ్రికా ఎప్పుడు కూడా T20 వరల్డ్ కప్ కానీ లేకపోతే వన్డే వరల్డ్ కప్ కానీ చాలా వాళ్ళకి ఏంటంటే పాపం విన్ అయ్యే మ్యాచెస్ కూడా ఓడిపోతుంటారు. మన న్యూజిలాండ్ చేతిలో అయితే మరీ దారుణంగా ఓడిపోయారు పాపం. చాలా మంచి టీం, నేనైతే ఫైనల్కి వస్తుంది అనుకున్నాను, చాలా దారుణంగా ఓడిపోయారు కేవలం ఫిన్ అలన్ వల్ల. అతను చాలా మంచి బ్యాట్స్మెన్, హార్డ్ అంటే హిట్టింగ్లో చాలా క్లాస్గా ఆడతాడు అతను. సో నాకు చాలా ఇష్టమైన ప్లేయర్ ఫిన్ అలన్. కేవలం కేకేఆర్ 2 కోట్లకి సొంతం చేసుకుంది ఫ్రెండ్స్ ఫిన్ అలన్ని. నాకు తెలిసినంత వరకు, అంటే నాకు తెలిసిన క్రికెట్ ప్రకారం నేనైతే కేకేఆర్ 2026 IPL ఫైనల్కి వస్తుందని కేవలం ఫిన్ అలన్ వల్ల వస్తుందని చెప్పి నా అంచనా. ఇది కేవలం అంచనా మాత్రమే. సో మిగతా టీమ్స్ అన్నీ కూడా అంటే ఆపోజిట్ టీం కోసం కేవలం IPL ఆడాలంతే. నేనైతే కేకేఆర్ ఫైనల్కి వస్తుంది అనుకున్నాను 2026 IPLకి. సో అలాగే రేపు జరిగే మ్యాచ్ చూసుకుంటే హోరాహోరీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇటు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ చాలా మంచి టీం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూజిలాండ్ గురించి మాట్లాడుకుందాం. న్యూజిలాండ్ చాలా మంచి టీము. ఓపెనర్ ఫిన్ అలన్ కానీ, టిమ్ సిఫర్ట్ కానీ, లేకపోతే రచిన్ రవీంద్ర కానీ, వీళ్ళు ముగ్గురు చాలా మంచి ప్లేయర్స్. ఫిన్ అలన్ గురించి చెప్పట్లేదు, చాలా హిట్టింగ్లో చాలా క్లాస్గా కొడుతున్నాడు ఫిన్ అలన్. 33 బాల్కి 100 కొట్టాడు మన సౌత్ ఆఫ్రికా మీద, చాలా బాగా ఆడాడు. అలాగే టిమ్ సిఫర్ట్ కూడా చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నాడు. ఇంకా మార్క్ చాప్మన్ ఉన్నాడు, రచిన్ రవీంద్ర ఉన్నాడు, తర్వాత డివాన్ కాన్వే ఉన్నాడు, తర్వాత డారెల్ మిచిల్ ఉన్నాడు. ఇలా చాలా మంచి జిమ్మీ నేషం ఉన్నాడు, మంచి ఆల్రౌండర్, చాలా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అలాగే మనకు బౌలింగ్ విషయంకి వస్తే మ్యాట్ హెన్రీ ఉన్నాడు, లేకపోతే తర్వాత లోకీ ఫెర్గ్యూసన్ ఉన్నాడు, తర్వాత మిచెల్ శాంట్నర్ కెప్టెన్ ఉన్నాడు, మంచి స్పిన్నర్ అండ్ చాలా మంచి బ్యాటింగ్ ఆడతాడు మన మిచెల్ శాంట్నర్. తర్వాత ఇష్ చౌదరి ఉన్నాడు స్పిన్నర్. అలాగే చాలా మంచి బౌలింగ్ యూనిట్ కూడా న్యూజిలాండ్కి ఉంది ఫ్రెండ్స్. అలాగే జాకబ్ డఫీ ఉన్నాడు, ఆర్సీబీ సొంతం చేసుకున్న అతన్ని. చాలా మంచి బౌలింగ్ యూనిట్ కూడా ఉంది. చాలా హోరాహోరీగా ఉంటుంది మ్యాచ్ అనేది. అలాగే ఇండియా సైడ్ చూసుకుంటే ఓపెనర్ అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్. అభిషేక్ శర్మ ఫెయిల్ అవుతున్నా కూడా సంజు శాంసన్ చాలా బాగా ఆడుతున్నాడు. లాస్ట్ 2 మ్యాచెస్ కూడా 80+ రన్స్ స్కోర్ చేశాడు. నిజంగా అతన్ని ఈ T20 వరల్డ్ కప్ తర్వాత T20 స్క్వాడ్ నుంచి తీసేద్దాం అంటున్నారు, కానీ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. సో అభిషేక్ శర్మ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు, ఇషాన్ కిషాన్ ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు. తర్వాత మన బౌలింగ్ యూనిట్కి వస్తే న్యూజిలాండ్తో పోల్చుకుంటే నాకైతే కొద్దిగా బుమ్రా తప్పితే ఎవరో అంత బౌలింగ్ బాగా వేయట్లేదని చెప్పి నాకు అనిపించింది. బౌలింగ్ యూనిట్ కొద్దిగా మనకి మైనస్. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా బాగా వేస్తున్నాడు, మన వరుణ్ చక్రవర్తి కూడా 64 రన్స్ కొట్టిస్తున్నాడు కేవలం ఒక వికెట్ తీసి. సో అహ్మదాబాద్ పిచ్ అనేది మనకి చాలా కలిసి రాని పిచ్ ఫ్రెండ్స్. అది మొన్న వరల్డ్ కప్ కావచ్చు, మన ఇండియా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ కావచ్చు, అది కూడా ఓడిపోయింది. అలాగే మొన్న లీగ్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో కూడా ఓడిపోయింది. సో నాకు అహ్మదాబాద్ పిచ్ అంటే చాలా భయం. సో వాళ్ళు కూడా మరి న్యూజిలాండ్కి అది ఏమన్నా కలిసి వస్తుందేమో చూడాలి. సో రేపు మ్యాచ్ అయితే హోరాహోరీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. నేనైతే ఇండియా నెగ్గుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ 2023 వన్డే వరల్డ్ కప్లో జరిగినట్టు ఓడిపోయినా కూడా మనం ఏం చేయలేదు. ఎందుకంటే ఇన్ని మ్యాచ్లు నెగ్గుండా వచ్చి లాస్ట్ ఫైనల్లో ఓడిపోయిన అనేది అంటే ఏది మన చేతుల్లో ఉండదు. మనం ఎప్పుడు ఇండియా నెగ్గాలని కోరుకుందాం, ఏది మన చేతుల్లో ఉండదు. మనమైతే మన బ్లెస్సింగ్స్ ఇండియాకి ఇద్దాం. సో T20 వరల్డ్ కప్లో ఇండియాకి కప్ రావాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ థర్డ్ కప్ అది. 2007లో MS ధోని తెచ్చాడు, అలాగే మన 2024లో రోహిత్ శర్మ తెచ్చాడు T20 వరల్డ్ కప్. అలాగే ఇప్పుడు మన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో కూడా T20 వరల్డ్ కప్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
గెలుపు ఓటమి అనేది సహజం ఫ్రెండ్స్. అంటే మనం ఎప్పుడు కూడా ఇండియా ఫైనల్కి వచ్చిందంటే చాలా మంచి టీం. ఎందుకంటే అభిషేక్ శర్మ ఫెయిల్ అయితే ఇషాన్ కిషన్ ఫెయిల్ అయితే తిలక్ వర్మ ఫెయిల్ అయితే సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అయితే అక్షర్ పటేల్ ఫెయిల్ అయితే రింకు సింగ్ ఉన్నాడు. సో చాలా మంచి టీం అందు కూడా. బౌలింగ్లో కొద్దిగా తక్కువైనా న్యూజిలాండ్తో పోలిస్తే చాలా మంచి టీం ఇది. సో మనం నెగ్గాలని కోరుకుందాం ఇండియా. సో ఇలాగే నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీ క్రిక్ చందు, థ్యాంక్ యూ.